10 సంవత్సరాలు మెట్రో రైలు విస్తరణ గురించే గత ప్రభుత్వం ఆలోచన చేయలే. వాళ్ళు ఆలోచన చేసింది కూడా ఎల్ఎన్టీతో ముందుకు వెళ్లకుండా గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు వాళ్ళకి కావాల్సిన రియల్ ఎస్టేట్ సంస్థలకు ఆఖరి నిమిషంలో టెండర్లు పిలిచే ప్రయత్నం చేస్తారు. ఎక్కడైతే ప్రజలు ప్రయాణం చేయరో, ఎక్కడైతే అంతగా అవసరం లేదో ఆ ప్రాంతంలో నిర్మించాలని వాళ్ళ యొక్క ఆస్తులను పెంచుకోవడానికి మాత్రమే గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది తప్ప నిజంగా ప్రజలకు అవసరం ఉన్న ప్రాంతాలలో మెట్రో విస్తరణ జరగలేదు. ప్రజాపాలన ప్రభుత్వం చేపట్టిన వెంబడే మెట్రోను విస్తరించాలి, ప్రజలకి రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలి, హైదరాబాద్ నగరంలో అవుతున్న ట్రాఫిక్ జామ్లకు ప్రజలకు ఇబ్బంది, పర్యావరణాన్ని కాలుష్యాన్ని నియంత్రించడానికి ఈ మెట్రోను విస్తరించాలనే నిర్ణయానికి వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని 2వ ఫేజ్ ని మాకు మీరు అనుమతి ఇవ్వండి, నిధులు ఇవ్వండి అని చెప్పి ప్రధానమంత్రి గారిని, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ను, రైల్వే మినిస్టర్ ని, ఫైనాన్స్ మినిస్టర్ ని చాలా సందర్భాలలో నేను కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఫేజ్ 1 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో 70 కిలోమీటర్లు మీ ఆధ్వర్యంలోనే నడుస్తుంది కాబట్టి ఫేజ్ 2 మెట్రో విస్తరణ 122 కిలోమీటర్లు విస్తరించాలని మేము నిర్ణయం తీసుకున్నాం. తద్వారా ఈ రోజు 5 లక్షల మంది ప్రయాణికులు ఏదైతే ఇప్పుడు ఉన్న దాంట్లో ప్రయాణం చేస్తున్నారో అదనంగా ఇంకొక 6 లక్షల మంది ప్రయాణం చేయడం ద్వారా ఈ ప్రాజెక్టు ఫీజిబిలిటీ, వైబిలిటీ పెరుగుతుంది, నష్టాలలో ఉన్న మెట్రో లాభాలుగా మారుతుంది. మీరు ఇందులో భాగస్వాములు కాండి అని ఎల్ఎన్టీ కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధన ప్రకారం మేము అడిగినాం. ఎల్ఎన్టీ సంస్థ తిరస్కరించింది.